ఏ పోటీల 10 మంది ఉన్నా ఈ తాపకు మా అన్నకే పక్క. అర్రే జర్రంతల మిస్ అయింది. చా మళ్ళీ ఎన్నడోగా భాగ్యం. హైకమాండ్కి దగ్గర మనిషివి, జర మాకే వస్తట్టు చూడన్నా. పని అయితే గాయంత చూసుకోలేమా? ఓట్లప్పుడు పార్టీ ఫండ్ ఎంత ఇచ్చిన్నో ఇప్పుడు డబ్బులు ఇస్తా, నాకే ఫైనల్ చేయి. ఇగో గిట్లుంటది పదవుల కాడ. పెద్ద లీడర్లతోని పైరోవులు చేపిస్తారు, రాకుంటే ధర్నాలు నిరసనలు కూడా నడుస్తాయి. మరి గీసారేంది? ఏహే నాకు పదవొద్దు ఏమొద్దు, రాజీనామా చేసిపోతా అంటుండుల్లా సురేష్ గోపి సారు. మళ్ళా మామూలు పదవి కాదుల్లో, సెంటర్ మంత్రి. పతార లేకనో, పనులు చేయలేకనో, పతాకం తిరగలేకనో కాదు, పాలిటిక్స్ లా పైసలకు తిప్పలైతుందట. సర్కార్ ఇచ్చే జీతబత్తాలతోటి బతుకుడు కష్టమైతాంది. మా పిల్లలను ఇంకా సెటిల్ చేయలేదు. ఇక నేను రాజకీయాల్లో ఉండనంటే ఉండననబట్టే. మరేం చేస్తాడంటే యాక్టింగ్. సురేష్ గోపి సారు కేరళలో తోపు యాక్టర్. నిరుడు బీజేపీ ఎంపీగా గెలుసుడుతోటి టూరిజం మంత్రి పదవొచ్చింది సెంటర్లా. మరెందుకో ఏమో ఫస్ట్ కాంచి తుర్తిగా లేడు సారు. సప్పుడు గంట సినిమాలు తీసుకుంటా, మస్తు పైసలు వస్తాయి, బిందాస్గా బతుకుతా అని కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడితే ముచ్చట దేశమంతా చక్కర్లు కొట్టబట్టే. కానీ పతొక్కలు అంతెందుకు, యాక్టర్లు సుత రాజకీయంలోకి పోతారు, పార్టీలు పెడతారు, పదవుల కోసం తిప్పల పడతారు. మరి నువ్వేంది సారు వచ్చిన పదవిని వద్దన పడితివి? పవర్లుంటే కమిషన్లు పర్సంటేజ్లు గట్టిగానే అందుతాయట కదా. మన్మల్లు మునిమన్మల్లు ఊకొని తిన్నా అరగనాస్తులు కూడబెడతారని అందరు అంటుంటారు. ఒకళ్ళ సినిమాల మీద కుతి గుంజితే అదే ఇదే అని బాగా చెప్తే తీస్తామాయే. ఎందరు లేరట్లా? ఏమోనుల్లా సురేష్ సార్ ముచ్చటే చిత్రం ఉంది.